సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ రోజు మనము యోగా గురించి ఎంతో వింటుంటాము. కానీ ఈ రోజు ఒక సంకల్పం చేద్దాము. తప్పకుండా రోజు హాఫ్ అన్ అవర్ అయినా 10 మినిట్స్ నేను యోగా చేయాలి. ఈ సంకల్పం మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ఎందుకంటే మన ముఖ్యంగా మన మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. తర్వాత ఆ సంకల్పాల శక్తి శరీరం మీద పడుతుంది. శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా ఒక మంచి ఫ్రెండ్ లాగా, మంచి సహభాగి లాగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎక్కువగా నీరు తీసుకోవడం, యోగా చేయడం, మంచి సంకల్పాలు చేయడము, పాజిటివ్ థింకింగ్ చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజులలో శక్తి మనం గమనించినట్లయితే ఎంతో మనం అభివృద్ధి చెందవచ్చు. పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం అవసరం. హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటూనే ఇది సాధించవచ్చు. ఉదయాన్నే కాస్త గోరువెచ్చని నీరు తాగి చక్కగా ఈ యోగాసనాలు చేయడం అనేది చాలా 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 ఎంతో రిజువనేషన్ అంటే కొత్త ధనాన్ని ఇస్తుంది. మన బాడీలో ఎన్నో కణాలు చనిపోతూ ఉంటాయి, ఎన్నో కణాలు చనిపోతూ ఉంటాయి. ఈ కణాలన్నిటి కూడా శక్తి కావాలి. ఇవన్నీ కూడా ప్రాణాయామం, యోగా చేయడం వల్ల మనకి చాలా శక్తి కలుగుతుంది. ఇంకా మనసుకు సంబంధించి బ్రహ్మకుమారి వాళ్ళు రాజయోగం నేర్పిస్తారు. రాజయోగం అంటే మనసుని రాజులాగా తయారు చేసుకోవడం, శక్తిశాలిగా తయారు చేసుకోవడం, పరమాత్మ యొక్క శక్తిని తీసుకోవడం. రోజు ధ్యానం చేద్దాము. ధ్యానం కూడా చాలా అవసరము. ఎలాగైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎట్లా అవసరమో, యోగా అవసరమో, మన శరీరానికి ధ్యానం కూడా అవసరం. ధ్యానం అనేది మన మనసుని చాలా ప్రశాంతంగా, అలాగే మన మనసు సరి నిర్ణయాలు తీసుకోవడానికి టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మన జీవితం అంత ప్రశాంతంగా, సుఖంగా తయారవుతుంది. కేవలం ఈ రోజులలో ఫిజికల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు తప్ప మానసికమైన ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించట్లేదు. మనసు అనేది చాలా శక్తివంతమైన ఒక టూల్ అన్నమాట, ఒక సాధనం. ఎన్నో సాధనాలు ఉపయోగిస్తూ ఉంటాము, కానీ మనసుని మనం ఇప్పుడు ఎక్కువగా పట్టించుకోవడం లేదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం అనేది చాలా అవసరం. ఈ ప్రశాంతత మనలోనే ఆ శాంతి ఉంది, మనలోనే ఆ శక్తి ఉంది, మనలోనే ఆ ఆనందం ఉంది. చిన్న చిన్న విషయాలకి టెన్షన్స్ పడి మనం ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసేసి మన సంతోషాన్ని మనం అంటే మనలో ఉన్న దాగి ఉన్న ఖజానా ఇది శాంతి స్వరూపము, ప్రేమ స్వరూపము, ఆనంద స్వరూపము అని గమనించినట్లయితే ప్రతి ఒక్కరిలో కూడా అవే గుణాలు చూస్తాము. వారిలో కూడా మనం వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాము, వాళ్ళకు కూడా మనం అంతే గౌరవంగా చూస్తాము. ఇంటిల్లి పాది సంతోషంగా ఉండవచ్చు. మన ఇంట్లో పిల్ల పెద్ద అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు మరొకసారి. థ్యాంక్ యూ. మొత్తం ఉల్టా జరుగుతుందండి, తల కిందికి కాలు పైకి. బాగా పనిచేస్తే ఆపరేషన్ 100 ఏళ్ళు బతికినా 120 ఏళ్ళు బతికినా మీరు కళ్ళకి రిపేర్ ఉండదు. ఇక జ్ఞానేంద్రియాలు అన్ని కూడా మంచిగా పనిచేస్తాయి, బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. ఓకే, సర్వాంగాసన్ పాద సంచాలనం చేస్తున్నారు. అందులో శీర్షాసనంలో పాద సర్వాంగాసన్ రెడీ ఉండండి. మిత్రమా థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఓకే ప్లీజ్, ఎంతమంది నడుము లేచిందో వాళ్ళకు ఒకసారి ధన్యవాద్. వెరీ గుడ్. మీ నడుమును మీరు లేపారు. నడుము లేవడం కష్టం. నేను లేవను అంటుంటారు, దాన్ని లేపాలి. ఓకే, నిలబడి ఒక కాలు మీద బ్యాలెన్స్ చేద్దామండి. వృక్షాసన్, నటరాజ 3. పోతేనే చేతులు పైకి అనండి, లేకపోతే పడిపోతారు. జాగ్రత్తగా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి మోచేతులు వంపు లేదు. కొద్దిమంది కేవలం స్టైల్ కొరకు ఇలా వంచుతూ నమస్కారం పెడతారు, కానీ మోచేతులు వంపు లేకుండా చేయాలి. ఓకే, లాస్ట్ 1 2 3 4 5 6 7 8 9 30. రిలాక్స్.
30 అంటే 30 సెకండ్. నాలుకలు లేవు కానీ 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. ధన్యవాద్. పవన్ గారు మీరు ముందుకు వస్తే బాగుండనేమో. ఓకే ఓకే రైట్, రిలాక్స్. ముందుకు పెట్టండి, ఒక కాలు ముందుకు పెట్టు. ఎంత వీలైతే అంత బెండ్ చేయండి తల్లి. ముందు కాలు వెనక కాలు కూడా బెండ్ చేయాలి. వీరభద్రాసనం. వీరభద్రుడు కనబడాలి మీలో. నా మోచేతులు ఉంచుతున్నారు, మోచేతులు ఉంచకుండా. ఓకే, నెమ్మదిగా చేతులు కిందికి. ఓకే, మోకాళ్ళు కూడా తీసేయండి. ఓకే, రెండోది చేయటం లేదు కాబట్టి కొద్దిగా తొందర సమయాభావం వల్ల కొద్దిగా మోకాలు కూడా కొద్దిగా ముందుకు ఉంచండి. ముందుకు ఎంత వీలైతే అంత. వీరభద్ర లార్డ్ శివ పోస్చర్. వీరభద్ర అంటే మీకు తెలుసుది లేదు, శివుడి పోస్చర్ అనమాట. ఓకే రైట్, నెమ్మది. ధ్యాన, ప్రత్యాహార, ధారణ, సమాధి, ధ్యానం మధ్యలో 6వది ధ్యానం. మనకు ఈ 8 అంగాలలో ప్రధానమైనటువంటిది క్వశ్చన్ ఇక్కడ మనకు మేడం గారు వెయిట్ చేస్తుంది. ధ్యానం ఉంది, 6వ అంగం అది. ఇంకా మనం 6వ అంగం దగ్గరికి రావాలి అంటే మిమ్మల్ని కొంచెం సంసిద్ధం చేయాలని చెప్పేసి శారీరకంగా యోగా అంతా కూడా శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందడం అయితే ఆత్మ రిలీజ్. ఓకే, మీరంతా దీనికి ఇంకొకటి అడిషనల్ గా చక్రాస్ ని కూడా మెడల్ ఆప్లాంగినట్టు అనేసరికి మనోమయ కోశంలో శరీరంలో మనకు చక్రాలు ఉన్నాయి. సహస్రారం ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మనం విశ్వశక్తి తీసుకోవచ్చు. మీరందరూ ఈ విశ్వానికి లింక్ ఇవ్వండి ఒకసారి. నేను బాగున్నాను, నేను బాగున్నాను, నేను బాగున్నాను, నేను బాగున్నాను, నేను విశ్వంతో మమేకమవుతున్నాను, నేను విశ్వంతో మమేకమవుతున్నాను, నేను విశ్వంతో మమేకమవుతున్నాను, నేను విశ్వంని నమ్ముతున్నాను, నేను యూనివర్సిటీని నమ్ముతున్నాను, నేను యూనివర్సిటీని నమ్ముతున్నాను. ఆల్ నెగటివ్ థాట్స్ ప్లీజ్ కట్ ద యూనివర్స్. పర్చేసినందుకు యూనివర్సిటీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రతకడానికి, ధనం సంపాదించడానికో, విద్య సంపాదించడానికో, లేదా బలం సంపాదించడానికో, పరాక్రమానికో, అందానికో, ఇవన్నీ కూడా అహంకార భావాలే. నాకు అందం ఉందని చెప్పేసి అనుకుంటే అహంకారమే. నాకు విద్య బాగా ఉంది అంటే అహంకారమే. నేనే గొప్ప లీడర్ని అనుకుంటే అహంకారమే. నేనే పరాక్రమవంతుని అంటే అహంకారమే. కీర్తికాంక్ష ఉన్నా కూడా అహంకారమే. ఇవన్నీ పక్కకు పెట్టేస్తేనే మన ఆత్మ రిలీజ్ అవుతుంది. సూక్ష్మ రూపాలకు కూడా వెళ్ళిపోయాము. మనస్సు ఇది శరీరం అమ్మ, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది ఆత్మ. ఇక్కడికి పోతే మహాత్ముడు అవుతాడు. ఆ స్టేజ్ వైజ్ ఉన్నాయి. విన్నారా? పంచభూతాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. ఇది జలం, ఇది అగ్ని, ఏంటి భూమి పృథ్వీ, ఇది ఆకాశము, ఇది వాయువు, ఇది అగ్ని. అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ, జలం, పంచభూతాలు. ఈ భూత చక్రాస్ అని కూడా అంటారు. వాటికి బీజాక్షరి ఉంది. ఫస్ట్ మనకి మూలాధారం అనేది ఒక చక్రము యానస్ భాగంలో ఉంటుంది. అక్కడ తర్వాత స్వాధిష్టానము జననాంగాల దగ్గర ఉంటుంది. బొడ్డు దగ్గర మణిపూరకం ఉంటుంది. ఇక్కడ అనాహత చక్రం ఉంటుంది. గుండె దగ్గర హట్ చక్రాన్ని కూడా అంటారు. అక్కడ ఉన్నారు, చేయి ఎత్తారు. ఒకసారి చేయి కనబడుతుందండి. అదే 1 2 3 4 5 6 energy, instant energy. This is called instant energy.
బటర్ఫ్లై వల్ల ఏంటి ఉపయోగం అంటే ఆడవాళ్ళు ముఖ్యంగా దినమంతా పని చేస్తుంటారు కాబట్టి ఆ పని చేస్తున్న వాళ్ళు సరిగా పని చేయాలి అని అంటే అందరికీ అలాగే ఉంటుంది. కొద్దిగా వీలైనంత వరకు కిందికి నేలకు మోకాళ్ళు కాళ్ళు ముందుకు, చేతుల పక్కకు, చేతుల పైకి, చేతులు ముందుకు ముందుకు ముందుకన. ఓకే, వేళ్ళని పట్టుకోండి, మోకాళ్ళు వంచకుండా. మోకాళ్ళు వంచకుండా ఎంతమంది పట్టుకుంటారో వాళ్ళకి ఆ శరీరం బాగున్నట్టు. కొద్దిగా వయస్సు దృష్టిలో. ఓకే, నుదురు మోకాళ్ళకు ఆనించాలి. కొద్దిగా అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి. అదే రైట్, అప్, చేతుల పైకి పక్కకు స్థితి. ఓకే రైట్. ఇది పశ్చిమోత్తానాసన అండి. బటర్ఫ్లై తర్వాత పశ్చిమోత్తానాసన చేశాం. అలాగే స్ప్రెడ్ యువర్ లెగ్స్, రెండు కాళ్ళు వెడల్పు చేయండి ఎంత వీలైతే అంత. యువర్ హ్యామ్స్ట్రింగ్ కోఆపరేట్ విత్ యూ, దెన్ యూ ఓపెన్ యువర్ లెగ్స్. పరివృత్త త్రికోణాసనం నిలబడి చేస్తే పరివృత్త త్రికోణాసనం అవుతుంది. ఇది 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఓకే, స్టాప్. ఇలా చేయొచ్చు. మన శరీరం తట్టుకునేట్టుగా ఉంటే 30-40 కూడా చేయొచ్చు. సాధారణ ఇప్పుడు మనం చెక్కీ పీస్, మామూలుగా పాత రోజుల్లో ఇసురాయి ఉండేది కదండి, ఆ రకంగా చేతులు రెండు ముందు పెట్టండి, వీలైనంత ముందుకు. ఓకే, అలాగే కుడివైపు నుండి వెనక్కి వెళ్ళాలి. ఈ మోచేతులు వంచకుండా కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. రైట్. మొదట కొన్ని పేర్లు చెప్పాను, వాళ్ళు రోజు యోగా చేస్తున్నారు అని అనుకుంటున్నాను. వాళ్ళని చూస్తూ చేయండి. స్టాప్. ఓకే, రివర్స్. అమ్మా కొద్దిగా మోచేతులు వంగుతున్నాయి, వంగొద్దు. శరీరాన్ని వెనక్కి తీసుకెళ్ళండి. నడుము పై భాగం వెనక్కి వెళ్ళొచ్చు కదా. ఓకే, పాత రోజుల్లో ఇవన్నీ ఉండేవి చెక్కీ పీస్, కానీ ఇప్పుడు కొత్తగా మిక్సీలు వచ్చిన తర్వాత ఇవి లేవు, గ్రైండర్స్, మిక్సీస్. స్టాప్. ఓకే, రెస్ట్. చేతులు పైకి, మెడ వెనక్కి. ఓకే అలా. ఇంటర్నేషనల్ ప్రతిదినం మనము ముఖ్యంగా ఆత్మపరంగా కూడా మనం అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకని యోగా యొక్క ఉద్దేశమే అది. మీరు అందరు కూడా మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు కనబడుతున్నారు. ఒకసారి నిలబడి సూర్య నమస్కారాలు చేద్దాం. చేతులు. రాజిరెడ్డి గారు కూడా మనతో పాటు చేస్తున్నారు, చూస్తూ చేయండి. ఏకలో చేతులు పైకి. ఇక మనకు 3 రకాల నమస్కారాలు ఉంటాయమ్మా. మనకు ఆత్మమిత్రులు, మనకు సమాన స్కందులైనటువంటి వాళ్ళందరికీ కూడా, మనకన్నా పెద్దవాళ్ళకి, గురువులకి ఇక్కడ నుంచి చేస్తాం. ఆజ్ఞాచక్రం ఆనుకొని, ఇక్కడ గుండెను ఆనుకొని చేస్తాం. భగవంతుడికి సహస్రారం నుంచి ఆనుకొని చేస్తాం. విశ్వవ్యాప్తంగా ఈ భగవాన్కి మనం చేస్తున్నాం కాబట్టి ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః,
ఓం ఖగాయ నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం మరీచే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం సవిత్రే నమః ఓం అర్కాయ నమః ఓం భాస్కరాయ నమః. 1 నమస్కార ముద్ర నుండి తాడాసన్ కొద్దిగా వెనక్కి లిటిల్ బిట్ బ్యాండ్ బ్యాక్ పూర్తిగా కింది 1 లెగ్ బ్యాక్ 4 6 అమ్మా యోగా డేకు శారీతో ఎలాగ తగ్గడానికి సూర్య నమస్కారాలు చాలా మంచివండి. 10 పాద 12 నమస్కార ముద్ర 1 2 హస్త ఉత్తానాసన్ పాద హస్తాసన్ అశ్వసన్ 6 చతురంగ దండాసన్ అష్టాంగ ప్రణామ్ 8 8కి వచ్చేసారు అప్పుడే. 10 వేగంగా చేస్తున్నారు, కొద్దిగా శ్వాసక్రియతో చేయాలండి. ఏక్లో శ్వాస 3 4 5 6 7 एक रेस्ट కొంచెం శ్వాసించాలనాసన్ 1 2 3 అమ్మా నిలబడకండి, చేయండి. 9 గుర్రంలాగా గట్టిగా కావాలంటే 3 4 శశాంక లేదండి ఇందులో, కేవలం మహిళలే కాదు కదా, కాబట్టి అష్టాంగ ప్రణామ్ 9 ముద్రలో 2 చేతులు 2 కాళ్ళు 2 మోకాళ్ళు 6 అయినాయి. 12 1